హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ అండి. ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్గా చేసుకునే సాంబారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుందండి. సాంబారు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ఆల్ నోటిఫికేషన్స్ ప్రెస్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా క్విక్గా అయిపోతుంది. ఈ సాంబార్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం పోపు గింజలు యాడ్ చేసుకోవాలి. అంటే జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవి యాడ్ చేసుకోవాలి. ఈ పోపు గింజలు అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వెజిటేబుల్స్ అంటే ఏవే కూరగాయలు వేస్తున్నామో, అంటే ఏ వెజిటేబుల్స్ తీసుకుంటున్నామో అవి అందులో యాడ్ చేసుకోవాలి. అంటే నేను వచ్చేసి క్యారెట్, పొటాటో, బంగాళదుంప ఇవి నేను బెండకాయ ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనేది తీసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు గింజలు యాడ్ చేసాం కదా, ఈ ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనము వెజిటేబుల్స్ అనేది కూరగాయలు ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చండి. క్యాప్సికము, బీన్స్, ఇంకా ఏవైనా సరే వెజిటేబుల్స్ అనేది అన్ని రకాల కూరగాయలు అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం మాత్రమే యాడ్ చేశాను, అంటే బంగాళదుంప, బెండకాయ, క్యారెట్స్ అనేది మాత్రమే యాడ్ చేశాను. మీరు కావాలంటే వేరే ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను కారం అనేది యాడ్ చేశాను. కారం అనేది ఇంకా గరం మసాలా అనేది గరం మసాలా కదండి, ఇప్పుడు మన సాంబార్ మసాలా ఉంటుంది కదా, పొడి అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు రసం అనేది ఇందులో యాడ్ చేసుకున్నాం. కొంచెం కూరగాయలు అనేది కొద్దిగా వేగిపోవాలండి. కూరగాయలు అనేది వెజిటేబుల్స్ అనేది వేగిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టి ఉంచి వాటిని ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఎంతో ఈజీగా ఈ రెసిపీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టానండి. పప్పు అనేది కందిపప్పు తీసుకోవాలి. మనం ఏ పప్పు అయినా తీసుకోవచ్చు, కానీ కందిపప్పు మాత్రమే ఈ సాంబార్కి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఒక కప్పు కందిపప్పు, 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ పప్పును బాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసి దీంట్లో మనము రసంలో వేసేసుకోవాలండి. ఈ పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా అయిపోతుంది ఈ సాంబార్ అనేది. చూసారా, ఇప్పుడు ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచండి. బాగా కలిపిన తర్వాత 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచితే అంతే అండి సాంబార్. మనం ఇందులో సాంబార్ పొడి కానీ లేదంటే ధనియాలు అంటే గరం మసాలా పొడి కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ సాంబార్ పొడి వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్ అనేది. మనం ఇది రైస్లోకి కానీ రోటీ ఏదైనా సరే సాంబార్ అనేది ఇడ్లీలోకి, బ్రేక్ఫాస్ట్లో ఏదైనా సరే చాలా బాగుంటుందండి ఈ సాంబార్ అనేది. ఇడ్లీలోకి కూడా ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.